దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 18th మే 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 119వ అధ్యాయము 127వ వచనము. సామ్ నంబర్ 119 అండ్ వర్స్ 127. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. మీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. చాలా ప్రాముఖ్యమైన ఒప్పుకోలు, ప్రాముఖ్యమైన నిర్ణయము. బంగారము కంటేను, అపరంజి కంటేను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు ఏది చాలా ముఖ్యమంటే నీ వాక్యమే. నీ మాటే నాకు ముఖ్యమంటున్నాడు. ఆస్తి కన్నా నీ మాటే నాకు ముఖ్యమంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది ప్రాముఖ్యమైన నిర్ణయం ఇది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇక యేసు ప్రభువును నమ్ముకున్న నీకు ఏది ప్రియముగా నువ్వు ఎంచుకున్నావు? ఇది ఎంచుకోవాలి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ప్రియముగా నేను ఎంచి తిని దానిని. ప్రియమైనవి అంటున్నాడు నాకు. హీ చోస్ ఇట్. వాక్యము శక్తిగలది, వాక్యము ప్రేమ గలది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నీవు ఏమిగా ఎంచుకున్నావు? అది ప్రియముగా ఎంచుకున్నావా లేదా? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దేర్ఫోర్ ఐ లవ్ దై కమాండ్మెంట్స్ అబౌవ్ గోల్డ్, ఈ అబౌవ్ ద ఫైన్ గోల్డ్. ఐ లవ్ యువర్ కమాండ్మెంట్స్ మోర్ దెన్ గోల్డ్, మోర్ దెన్ మై ప్రాపర్టీస్, మోర్ దెన్ మై డిజైర్స్. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు నీ యొక్క కోరిక కంటే, నీకు ఆశల కంటే, నీ అవసరాల కంటే ప్రియముగా ఎంచుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియముగా ఎంచుకున్నప్పుడే ఆ వాక్యము నీ జీవితంలో ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టము, దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టము. చాలా సంతోషం. అయితే దేవుని వాక్యాన్ని నిజంగా నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తివైతే, నీ ముందు పరిస్థితి వచ్చినప్పుడు నేను ప్రేమించాలా, ద్వేషించాలా, ఏం చేస్తున్నావు? నీ ముందు పరిస్థితి వచ్చినప్పుడు నేను క్షమించాలా, క్షమించకూడదా, నువ్వేం చేస్తున్నావు? అర్థమవుతుందండి. మనము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటాం, బైబిల్ని ప్రేమిస్తున్నామంటాం, కానీ మన ఆచరణలో మనము వాక్యానికంటే మన యొక్క అహముని ఎక్కువ ప్రేమిస్తాము. మన యొక్క తీర్పును, మన యొక్క జడ్జిమెంట్‌ని ఎక్కువ ప్రేమిస్తాము. మనకు నచ్చిన వారితో మాట్లాడతాం, నచ్చని వారిని ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రియముగా ఎంచుకున్న వారు ఎటువంటి పరిస్థితిలోనూ వాక్యమునే నెరవేర్చగోరుతున్నారు. యేసుప్రభు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నన్ను ప్రేమిస్తున్న ఎడల నా వాక్యమును, నా ఆజ్ఞలను గైకొనుడి. దేవుని ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించడము. హిందీ में पढ़ेंगे भजन संहिता 119 और 127 वचन पढ़ रहे हैं. इस कारण मैं तेरी आज्ञाओं को सोने से वरन कुंदन से भी अधिक प्रिय मानता हूँ. तेरे वचन को मैं अधिक प्रिय मानता हूँ, सोने से भी मैं बहुत अधिक प्रिय मानता हूँ. अगर वचन को सचमुच अधिक प्रिय मानते हैं तो क्या करना चाहिए? वचन को ही निभाना है आपको. आपको अच्छा लगे या ना अच्छा लगे, लेकिन वचन को ही निभाना है. वचन कहता है क्षमा करो तो क्षमा ही करना है. वचन कहता है तो दो तो देना ही है. प्रिय भाइयों बहनों, बहुत से लोग वचन को बहुत प्रीति करते बोलते, लेकिन उनके आचरण में दिखता नहीं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో నీవు దేవుని వాక్యమును ప్రేమగా నువ్వు ఎంచుకోవాలి. దేవుని వాక్యము నాకు జుంటు తేనె ధారల కంటే మధురమైనది. ఆ వాక్యమునే నేను నెరవేరుస్తాను, భుజిస్తాను. ఆ వాక్యమునే నేను 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 పాటిస్తాను. ఆ వాక్యమునే నా జీవితం ద్వారా కనపరుస్తాను. దేవుని వాక్యమే నన్ను పరిపాలించేది. విశ్వాసులకు పరిపాలించేది ఏంటై ఉండాలి తెలుసా అండి? దేవుని వాక్యమే.
విశ్వాసులను నడిపించేది ఏమై ఉండాలి తెలుసండి? దేవుని ఆత్మే. ఆత్మ చేత నడిపింపబడాలి, వాక్యము ద్వారా పరిపాలింపబడాలి. యాజ్ ఎ బిలీవర్ యూ షుడ్ బి రూల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును ప్రియముగా ఎంచుకున్న వారు ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తారు. వాక్యము చదవడం ఒకటి, ధ్యానించడం ఇంకొకటి. You have to meditate the word, not read the word. You have to meditate the word. వాక్యమును ధ్యానము చేసినప్పుడు వాక్యమును రుచి చూచుచున్నావు నీవు. వాక్యమును ధ్యానించినప్పుడు నువ్వు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. దెర్ ఇస్ పవర్ వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది. దేవుని వాక్యము సమస్తమై ఉన్నది. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు మీరు. అవును ప్రభా, నా జీవితంలో అన్నిటికంటే నీ వాక్యమే నేను ప్రేమగా ఎంచుకుంటున్నానయ్యా. యువర్ వర్డ్ ఈజ్ గ్రేటర్ దెన్ మై ఎవ్రీథింగ్, మై గోల్డ్ అండ్ మై ప్రాపర్టీ. యువర్ వర్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన స్తోత్రం. అవును తండ్రి, మా జీవితంలో మీ వాక్యమే ప్రేమగా ఎంచుకోవాలి, మీ వాక్యమే ప్రియమైనదిగా మేము దేవతని ప్రభ ఒప్పుకుంటూ సహాయం చేసినందుకు స్తోత్రం, మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి నాయన, మీ వాక్యానుసారంగా మేము బ్రతకాలి, జీవించాలి, మాట్లాడాలి, ఆలోచించాలి ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన బిడ్డలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని కన్నావు తండ్రి. అవును తండ్రి, ప్రభా, అక్షయమనే వాక్యము ద్వారా మమ్మల్ని నువ్వు కని ఉన్నావయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, బిజినెస్ చేసిన వారు బిజినెస్ను మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ చేసిన వారు జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిబిడలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ వాక్యము ద్వారా వారిని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో నాయన తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన వాక్యంను ప్రేమగా ఎంచుకొని పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేమికి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.